జై శ్రీమన్నారాయణ. చూడండి, ఇల్లాలి చిట్కాలండి ఇవి. ప్రతి గృహిణి ఇలాగ ఆచరించినట్టయితే ఖచ్చితంగా మీకు ధన ఎప్పుడు ఆకర్షిస్తూ మీకు ఇంట్లో ఎప్పుడు వృధా ఖర్చులు అనేది తగ్గిపోయి చాలా హుందాగా ఉండేలాగా ఉంటుంది. అది ఏంటో మనం ఇక్కడ చూద్దాము. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా విచారిస్తూ ఉండకూడదండి. ఇల్లాలనేది ఎప్పుడు దిగులుగా సంజ వేల కాడ దిగులు పడుతూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఆలోచిస్తూ ఉండకూడదు. ఇలాగ గుమ్మంలో అయితే అస్సలు కూర్చోకూడదు. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా చీకటి పడిన తర్వాత వెళ్ళకూడదు. మనకి అంటే సంధ్యవేళ దీపం కానీ లైట్లు కానీ వేసుకొని తలుపు తీసుకొని కొంచెంసేపు కూర్చున్నట్లయితే అవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సంధ్య వేళ మనకు అష్టలక్ష్ములు వచ్చే వేళ కూడా అది కూడా చాలా మంచిది. అదేవిధంగా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా విరబోసుకొని తిరగకూడదు సంధ్యవేళ. అది కూడా మనకు నైట్ అయ్యేటప్పుడు కనీసం ముడిలాగైనా వేసుకొని లేదా రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి. తల అనేది అస్సలు దువ్వకూడదు, గోళ్ళు తీయకూడదు. సంధ్యవేళ ఏ పనులు కూడా సంధ్యవేళ అస్సలు చేయకుండా లైట్లు వేసుకొని తిరుగుతూ ఇంట్లో ఉండాలండి. అదేవిధంగా కొంచెం అబద్ధాలు ఆడకుండా కొద్దిగా మనం ఆ సంధ్యవేళ అన్నం తింటూ ఏదో క్రూరంగా కోపంగా వాళ్ళని ఇళ్ళని కూడా దూషిస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా అస్సలు ఆ ఇల్లాలు చేయకూడదండి. ఎప్పుడు దీపారాధన 6:30 ఆ టైంలో తలుపు తీసి దీపారాధన చేసుకొని ఏదైనా ఒక మంత్రం లాంటిది జపం లాగా లేదు అంటే దండం పెట్టుకొని ఆయన్ని కొంచెం ధ్యానం లాగా చేసుకుంటే ఆ 10-15 నిమిషాలు మనకి ఎప్పుడూ కూడా ఆ సంధ్యవేళ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనకు అన్ని దీవెనలు ఇచ్చి తదాస్తు అని చెప్పి మనకన్నీ చెప్పి వెళ్తారు.